ప్రభు అయిన యేసు నామం పేరిట మరి ఒక పర్యాయం మీ అందరికీ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు ఎంతగానో నమ్మదగిన వాడు. మనల్ని ఇంతవరకు కూడా జనవరి మాసం మొదలుకొని నవంబర్ మాసం వరకు ఎంతో చక్కగా దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. అనేక సత్యాలను ధ్యానం చేయుటకు దేవుడు మనకు తరుణాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యాన్ని ప్రారంభం చేయటకు గాను ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, సజీవుడైన దేవా, నీ ఘనమైన నామంకు ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మందల కాపరిగా మీరు ఉండి ప్రభా, జనవరి మాసం మొదలుకొని నవంబర్ వరకు కూడా నాయన మమ్మల్ని ఎంతో గంభీరంగా నడిపించి ఉన్నావు ప్రభా. ఆయా సమయమందు ప్రభా మేము కష్టంలో కన్నీటిలో ఉండేటప్పుడు ప్రభా, గొర్రె పిల్లను ఏ రీతిగా భుజమం మీద మీరు వేసుకొని వచ్చినట్లు మమ్మల్ని మీరు నడిపించి ఉన్నారు ప్రభా. శాంతికరమైన జలముల ఎదుట మమ్మల్ని సేద తీర్చుకొని చేసి ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మా కన్నీళ్లను నాయన బాధలను చూచి ప్రభా, మా గాయాన్ని కట్టేవాడుగా మీరు ఉన్నారు నాయనా, నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, నీ యొక్క పండుగ దినంకు ముందు ప్రభా మేము కొన్ని మాటలు ఇంకను ధ్యానం చేస్తుండగా మా మధ్యలో బోధకుడుగా మీరుండి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం మనము ధ్యానం చేయబోయే ఒక అంశము ఏమనగా, వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ నాట్ టు టేక్ ఏస్టీ డిసిషన్. బైబిల్ గ్రంథంలో అనేక మంది వాళ్ళు కొన్ని కార్యాలు ప్రారంభం చేశారు. అయితే దాన్ని ముగించుటకు వాళ్ళకు సమయం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని బట్టి వాళ్ళు వెనక వెళ్ళిపోయినారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ పరుగు పందెంలో మనము హెచ్చరికపడాల. మన జీవితం మనము ఏ రీతిగా పరుగుచున్నాం, ద వే దట్ వి స్టార్టెడ్, హౌ వీఆర్ ఎండింగ్ ఇట్, అది మనం చూసుకోవాలన్నమాట. కొన్ని సన్నివేశాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట సౌలు రాజు ఎలాగ తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8-14 వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటం వలన జనుల యొద్ద నుండి చెదరిపోవట చూచి, దగన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దగన బలి అర్పించెను. ఇది సౌలు అర్పిస్తున్నాడు అనమాట. అతడు తన దగన బలి అర్పించి సాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకు బయలుదేరగా సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నువ్వు రాకపోవుటయు ఫిలిస్తీన్లు మిక్కిలి కూడి ఉండుట నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నేను సాగసించి దగన బలి అర్పించేదనని చెప్పెను. అందుకు సమూయేలు ఇలాగ సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను కైగొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యములో ఇజ్రాయేలుల మీద సదాకాలము స్థిరముగా ఉండుటకు యెహోవా నిన్ను తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని గనుకొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. చూడండి ఎంత భయంకరమైనది. సౌలు రాజు వెళ్ళుచున్నాడు, గాడిదల కోసము కనుక్కోవాలని సౌలు వెళ్తుండగా ఆయనను దేవుడు రాజుగా అభిషేకం చేసినాడు. మొట్టమొదటి రాజుగా ఇజ్రాయేలులో అభిషేకం చేశాడు. అయితే ఆయన హృదయం ఏముండింది, యెహోవాకు హృదయం ఏముందంటే ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు అని సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే గిల్గాలులో వేచి ఉండుమని సెలవిచ్చాడు సమూయేలు ప్రవక్త. నువ్వు జయించిన తర్వాత దగన బలులు సమాధాన బలులు మనం అర్పించాలా, నేను వస్తానని 7 రోజు అయిపోయింది అనమాట. అయితే వెంటనే కంగారు పడి సౌలు ఏం చేస్తున్నాడంటే, అక్కడ చూస్తే దగన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని ప్రజలకు ఆజ్ఞయిస్తున్నాడు. నా దగ్గర తీసుకురండి, అది యాజకుని పని, బలి ఇచ్చుట యాజకుని పని. అయితే అతడు దగన బలి అర్పించి సాలించిన వెంటనే సమూయేలు ఆ స్థలంకు వస్తున్నాడు అనమాట. అది ఎంతో గొప్ప నేరం.
యాజకత్వం అనేది ఇజ్రాయేలులో బగుగా చెప్పబడి ఉంటుంది. అయితే అహరోను కుమారులు మాత్రమే ఈ పనికి, ఈ గోత్రము ఎన్నుకబడిందనమాట. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒకసారి నిర్గమకాండము 28 మొదటి వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబివీవును, ఎలియాజరును, ఇతమారును, నాహాబు ఇజ్రాయేలులో నుండి నువ్వు వాళ్ళని పిలువనంపు అని సెలవిస్తున్నాడు. అంటే వీళ్ళే నా యాజకత్వం చేయాలని ఆయన చెప్పి ఉన్నాడు అనమాట. అహరోను కుమారులు మాత్రమే. లేవికాండం అంతా కూడా మనం చూస్తే వాళ్ళని ప్రతిష్ఠ చేసి ఏ రీతిగా దేవుడు వాళ్ళని అంగీకరించాలని దిట్టంగా మోషేకు ఒక మ్యాప్ మాదిరి, ఒక బ్లూ ప్రింట్ మాదిరి చెప్తాడనమాట. ఆ రీతిగానే నువ్వు వాళ్ళని ప్రతిష్ఠ చేయాలా జనుల కనుల ఎదుటని. ఆ వాక్యం కూడా మనం చూస్తాము. లేవికాండము 8వ అధ్యాయంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. మరియు యెహోవా నీవు అహరోనుకు కుమారునికి వారి వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహార్థమైన బలి అయిన కోడేలు 2 పొట్టేళ్లను, పొంగని గంపడి పక్షములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం ద్వారా ఎదుట సమాజం ఎదుట సమకూర్చుకొని యెహోవా ఆజ్ఞ ఇచ్చిన మేరకు అలాగ చెయ్యమని సెలవిస్తున్నాడు. అప్పుడు మోషే అహరోనును అది కుమారులను తీసుకొని వచ్చి వాళ్ళకు నీళ్లతో స్నానం చేశాను. చూడండి, వాళ్ళని పిలువనంపు సమాజం ఎదుట, ప్రత్యక్షపు గుడారం ఎదుట అహరోను కుమారులను నిలవబెట్టి వాళ్ళని స్నానం చేయమని చెప్తున్నాడు అనమాట. నీళ్లతో స్నానం చేసిన తర్వాత వాళ్ళకు అంగీలు తొడవాల. ఆ అంగీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అంగీలు అనమాట. తర్వాత అతడు ఆయనకు చొక్కాను తొడిగించి దట్టిని నడుముకు కట్టి నిలువుటు అంగిని ఎప్పోతు వేసి ఎప్పోతు యొక్క విచిత్రమైన నడుకట్టు బిగించి వాటి కట్టి దాని వలన అతనికి ఎప్పోతును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములను ఊరీము తుమ్మీము ఉంచి అతని తల మీద ఒక బాగా కూడా పెట్టి ఆ బాగా మీద అతని నొసట పరిశుద్ధ కిరీటము బంగారు రేకును కట్టెను. చూడండి, ఇవన్నీ దేవుడు సెలవిచ్చాడు. ఆ ఊదా రంగు ఆ యొక్క అంగి తొడిగించాలా. ఆ నడుము కూడా ఒక స్పెషల్ కట్ అనమాట. ఆ నడుమును నువ్వు కట్టాలా. ఆ యొక్క పాగ కూడా ఆయనకు పెట్టాలా. పాగ మీద బంగారు రేకుతో నువ్వు కట్టాలా అని ప్రత్యక్షంగా ఆయన సెలవిస్తున్నాడు. ఇవన్నీ వేసిన తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అన్ని కూడా ఆయన చేశాడు. మరియు మోషే అభిషేక తైలము కొంచెం తీసుకొని ఆ యొక్క స్థలం అంతా కూడా ప్రత్యక్షపు గుడారము మరి ఆ వస్తువులు పాత్రలు అంతా కూడా గంగాలము అన్నిటి మీద కూడా ఆ యొక్క తైలమును ఆయన సల్లుతూ తర్వాత అహరోను తల మీద పోసి అతని ప్రత్యక్షటకై అతని అభిషేకించను. ఆయన కుమారులను ఆయన అభిషేకించను. ఇంత ఒక నిష్టగా అది చక్కగా జరుగుతుంది అనమాట. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే కూడా అక్కడ దగ్గరికి వెళ్ళేవారు మరణిస్తారని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అది పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ స్థలం. ప్రధాన యాజకుడు ఆ యొక్క పరిశుద్ధమైన స్థలానికి సంవత్సరానికి ఒక్కమారే వెళ్ళగలుగుతాడు అనమాట. అది కూడా ఆయన ఏం చేయాలా, ఇక్కడ చెప్పబడిన కోడేలు, పొట్టేలు, ఎద్దులు ఇవన్నీ కూడా మొట్టమొదటిగా తన కుటుంబం కోసం ఆయన బలిలు అర్పించుకొని తన పాప పరికార్థమైన నివారణ చేసుకొని అటు తర్వాత ప్రజల యొక్క పాపం కొరకై వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ యొక్క బలి పశువును అర్పించాల. అలాంటి ఒక కార్యం అనమాట. అలాంటి కార్యాన్ని సౌలు ఏం చేశాడంటే, యాజకుడు రాకమునుబే ఆయన కొంచెం సమయం ఆలస్యం చేసిన వెంటనే ఆ దగన బలులను తానే అర్పించాడు. కాబట్టి సమయాలు అంటున్నాడు, నువ్వు మహాపాపం చేసినావు దేవుని కన్నించే ఎదుట, కాబట్టి నిన్ను ఆయన తీసివేస్తున్నాడు, నీ రాజ్యం నుంచి దేవుడు తీసివేసేస్తున్నాడు అని సెలవిస్తున్నాడు. చూడండి, మనకు ప్రధాన యాజకుడు యేసయ్య పరలోకంలో ఇప్పటికి కూడా నీ కొరకై నా కొరకై విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడుగా ఆయన ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, సమయాలు ఏం చేస్తున్నాడంటే, నేనేం తప్పు చేయలేదు కదా, నువ్వు రాకడ ఆలస్యం చేస్తేవి, జనులందరూ చెదరగా వెళ్ళిపోతున్నారు, అంతేకాకుండా ఫిలిస్తీన్ల నా మీదకి వచ్చేస్తున్నారు, కాబట్టి దేవుణ్ణి శాంతపరచాలని నేను ఈ యొక్క బలి అర్పించినానని సర్దుకుంటున్నాడు అన్నమాట. తన తప్పును తను ఒప్పుకోకపోయింది. కాబట్టి దేవుడు ఆయన స్థానం నుండి సమయలకు చెప్పి
సౌలును తీసివేసినట్లు మనము వాక్యము తేటతెల్లిగా సెలవిస్తుంది. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డ మనం దీంట్లో నుంచి ఏమి నేర్చుకుంటామని ఒకసారి ఆలోచన చేయాల. యాజక పనిను యాజకుడు చేయాలా? మనకప్పచెప్పిన పనిను రాజులు కానివ్వండి, వేరే ఉద్యోగం కానివ్వండి, ఏ ఉద్యోగం చేసేవారు కూడా యాజక పనిలో మనం తల దూర్చకూడదు అనమాట. ఆ యాజకుడు చేయవలసిన నీతి న్యాయం అన్ని కూడా ఆయన చేయాల. అందుకే దావీదు ఏమంటున్నాడు, సౌలును ముట్టుకునేటప్పుడు ఆయన అది అభిషేకింపబడిన వ్యక్తి, ఆయన మీద నేను ఎంత మాత్రం చేయి ఉంచెను, ఎందుకంటే దేవుని చేత ఆయన అభిషేకింపబడిన వ్యక్తి కదా అని దావీదు భయం భక్తితో ప్రవర్తిస్తాడనమాట. మనం కూడా ఈ లోకంలో యాజకత్వానికి మనము గౌరవం ఇచ్చి వాళ్ళు చేయవలసిన పనిని వాళ్ళు చక్కగా నివర్తించాలని వాళ్ళ విషయమై మనము మొరబెట్టాల. ఇక్కడ సౌలు తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రెండో వ్యక్తి మనం చూస్తాము. ఇక్కడ చూస్తే మనకందరికి తెలిసిన సన్నివేశము, దేవుడు మోషేను బండను మాట్లాడమంటున్నాడు. అయితే మోషే ఏం చేస్తున్నాడంటే కోపం మీద, ఇశ్రాయేల్ మీద ఉన్న కోపం మీద బండను కొట్టేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన పిలువబడిన ఆ యొక్క కనానుకు ఆయన వెళ్ళలేకపోయాడు. ఈ యొక్క చిన్న పాపం వలన. చూడండి, ఎంతో గొప్పగా పిలువబడిన నాయకుడు ఈ దినంలో చూస్తే అన్యులేమి క్రైస్తవులేమి ప్రతి ఒక్కరూ మోషే యొక్క లీడర్షిప్ ను ఎంతగానో అడ్మైర్ చేస్తున్నాడు. ఎందుకంటే 20 లక్షల మంది కాల నడకతో అంత గంభీరమైన నడక ఆయన నడిపించాడు అనమాట. గొప్ప సాధక కార్యాలన్నీ కూడా ఆయన చేసినాడు అనమాట. మనము ఒక 10 మంది 20 మందిని నడిపించలేకపోతాం. అయితే ఆయన ఏ రీతిగా అందరినీ కూడా సెగ్రిగేట్ చేసి చిన్నోళ్ళేమి పెద్దోళ్ళేమి పురుషులేమి స్త్రీలేమి చక్కగా ఆయన నాయకత్వంలో ఆయన నడిపించాడు. అలాంటి వాడు వాళ్ళు అప్పుడప్పుడు సనిగి గొనిగడం వలన ఆ యొక్క కోపాన్ని ఆయన హృదయంలో దాచుకున్నాడు అనమాట. ఒకానప్పుడు ఆయన 40 దినములు దేవుని సన్నిధానంలో తిరిగి వచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలను పట్టుకొని వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజలు కింద ఏం చేశారంటే అహరోనును తొందరపెట్టి ఆ యొక్క దూడను చేసుకున్నాడు. బంగారు దూడను అందరు కూడా వాళ్ళ సొమ్ములను ఇప్పి వాళ్ళకిచ్చి ఒక బంగారు దూడను చేసుకొని నువ్వే మమ్మల్ని ఐగుప్తుల నుంచి నడిపించినావని వాళ్ళు అక్కడ నాట్యమాడుతున్న చూచి అక్కడ కోపం తెచ్చుకున్నాడు మోషే. కోపం తెచ్చుకొని ఆ యొక్క పలకలను కిందికి విసిరి పారినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా మరలా దేవుని దగ్గరికి వెళ్ళి పలకలను రాసుకొని వస్తున్నాడు. అయితే అలాంటి ఒక సమయంలో ఈ యొక్క సంఖ్యాకాండము 20 అధ్యాయము 7-12 ఈ రీతిగా సెలవిస్తుంది. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును వాళ్ళని పోవు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్లను ఇచ్చును, నీవు వారి కొరకై నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులను త్రాగుటకు ఇమ్ము. చూడండి, ఈ బండతో నువ్వు మాట్లాడు అంటున్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు ఆ బండ నీళ్లు ఇస్తుంది. అప్పుడు ఇజ్రాయెల్కు వాళ్ళ పశువులకు అది సరిపోతుంది అంటాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి అహరోనుకు ఆ కర్రను తీసుకొని పోయాను. మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోగులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అనేను. చూడండి, తనకు చాలా కోపం ఉందనమాట మోషేకు ఇజ్రాయెల్ మీద. కాబట్టి దేవుడు పోయి ఆ బండతో మాట్లాడమంటే మీకు బండల నుంచి నేను నీళ్లు రప్పించాలనా ద్రోగులారా అని ఒక కోపపు మాటలను మోషే పలికేశాడు. చూడండి, ఎంత గొప్ప నాయకుడు ఆ కోపపు మాటను పలికేశాడు. అప్పుడు మోషే తను చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా, బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు, 2 మార్లు కొట్టాడు అనమాట. నీళ్లు సమృద్ధిగా ప్రవేశించును, సమాజము పశువులు త్రాగెను. అయితే అప్పుడు యెహోవా మోషేతో అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నా యొక్క పరిశుద్ధతను వాళ్ళ ఎదుటను ప్రకటించలేదన్నమాట, సన్మానించలేదు. అయితే బండను మీరు కొట్టారు. ఆ బండ ఎవరు? క్రీస్తే. అయితే వాళ్ళు కొట్టినారు కనుక దేవుడు ఏమంటున్నారు, ఈ సమాజమును నేను కనానుకు తీసుకొని పోయినప్పుడు మీరిద్దరూ ఆ యొక్క పట్టణంకు, ఆ యొక్క కనాను దేశంకు మీరు ప్రవేశింపలేరని గట్టిగా దేవుడు చెప్పేశాడు. దీంట్లో నుంచి ఏం సత్యం మనం తీసుకోవాలంటే, మన జీవితంలో కూడా ఎన్నో పారలు మనము ఓపికతో సకనంతో పోరాడాం. అయితే కొన్నిసార్లు ఆ యొక్క కోపాన్ని అణిచి ఒకానప్పుడు మనము
బగుగా కోపం చేసుకుంటాం. క్రైస్తవ జీవితం అటువంటి కాదు. యేసయ్య బొచ్చు కత్తరి వాని ఎదుట మౌనంగా ఉండే ఒక ఆ యొక్క గొర్రెపిల్లలాగా నిలవబడాడు. ఆఖరి వరకు సిలువ మ్రాన్ వరకు తన యొక్క ఓపికను ఆయన ప్రవర్తించాడనమాట. మనం కూడా ఈ కాలంలో హెబ్రీ 10:36 ఈ రీతిగా సెలవిస్తున్నది. ఓపికతో పరిగెత్తండి అంటున్నారు. అయితే మోషే ఎంతో ఓపికతో ఉన్నాడు. అయితే సహనం కోల్పోయాడనమాట. క్రైస్తవ జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందరో నిన్ను హింసిస్తారు. ఎన్నో మాటలు, అన్యాయపు మాటలు ఉంటున్నది. అయితే నువ్వు ఆ యొక్క సహనం వహించి క్రీస్తు యేసును చూపగలిగితే క్రీస్తును మందికి మనము చూపెట్టగలుగుతాము. మనల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు. పరమకాణానికి మనల్ని తీసుకొని పోయేవాడు. అయితే నీ సహనం సమస్త జనులకు తెలియాలని దేవుడు పత్రికల్లో హెచ్చరిస్తున్నాడు. ఇంకా మూడవది కార్యం మనం ఒకటి ఎస్టీగా ఇంకా ఎవరు ఏం చేసినారు అనేది చూస్తాము. ఇక్కడ చూస్తే మందసము అక్కడ వస్తా ఉంటున్నది. అలాంటి సమయంలో దావీదు మందసమును తీసుకొని వచ్చినప్పుడు ఉజ్జియా అనే ఒక వ్యక్తి తొందరపాటున ఆ యొక్క ఎద్దులు కాళ్ళు దాటుకోలేక అవి పడిపోతుండగా మందసాన్ని ఆయన ముట్టినాడు అనమాట. ఎప్పుడైతే ఆయన మందసాన్ని ముట్టినాడో అక్కడికక్కడే పడిపోయి చనిపోయినాడు అనమాట. ఇది కూడా మనం చూడాలా. మందసం అనేది ఆ యొక్క ప్రజలకు, ఇజ్రాయేల్కు దేవుడు వాళ్ళ మధ్యలో ఉండడం అనమాట. మందసం అనేది మోషేతో దేవుడు సెలవిచ్చిన ఒక బలిపీఠం లాంటిది. ఆ యొక్క బలిపీఠము బంగారు పెట్టిలాగా చేయబడి దానిలో అహరోను కర్ర పెట్టబడి ఉంది. 10 ఆజ్ఞలు మన్నా అందులో పెట్టబడి ఉంది. దానిపైన ఒక పీఠం, కరుణాపీఠం ఉంటున్నది. ఆ పీఠం ఎదుట ఆ యొక్క సెరూబులు నిలబడి ఉంటుండగా వాటి మధ్యలో అక్కడ నుండి దేవుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం నుంచి మోషేతో మాట్లాడేవాడు. అటువంటి మందసము ఆ యొక్క ఇజ్రాయెల్ నుంచి వేరే ప్రాంతంకు కొనిపోబడింది అనమాట ఆ యొక్క యుద్ధంలో. కాబట్టి తిరిగి దాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. ఈ వాక్యం మనం చూస్తాము 2వ సమూయేలు 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూస్తే, తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మందిను వాళ్ళు పిలిచి సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్ద ఉన్న వారందరితో కూడా బయలా ఎలుగా అనే ప్రాంతంకు ఆయన వెళ్ళెను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులు ఉజ్జియావు అఫోను వాళ్ళిద్దరు కూడా కొత్త బండిను తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిరియాలోని అబినాదాబు ఇంటిలో నుండి తీసుకొని రాగా అఫో తాని ముందర నడిచెను. దావీదు ఇశ్రాయేలులు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన ఆ యొక్క వాద్యములతో, చితారులతోనూ, స్వరమండలంతోనూ, తంబురతోనూ, మృదంగంతోనూ, పెద్ద తాళములతోనూ వాయించుకొని యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచు దాన్ని తీసుకొని వచ్చెను. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. చూడండి ఎంత భయంకరమైన కార్యం. వెంటనే దావీదు కూడా భయపడిపోయినాడు. కాబట్టి మందసాన్ని దావీదు తీసుకోపోలే. ఆయన వెంటనే అక్కడనే వదిలేసినాడు అనమాట. ఓబేదు ఇంటిలో పెట్టేసి ఆయన దావీదు పట్టణానికి మందసాన్ని తీసుకుపోయేదానికి ధైర్యం చాలలే దావీదుకు. అక్కడనే వదిలేశాడు. అంత భయం అనమాట. ఎందుకంటే దేవుడు నీలో ఎదురు చూచేది ఈ యొక్క సన్నివేశంలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుని సన్నిధానంలో మనం ఉండేటప్పుడు ఎంతగానో దేవుడు పరిశుద్ధం కోరేవాడుగా ఉంటున్నాడు. అలనాడు మోషేతో చెప్పినాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తాడు. యెహోషువతో కూడా ఆ మాట పలికాడు. ఈ దినం ఈ వాక్యం వినిచిన ప్రియబిడ్డ, నీతో నాతో కూడా దేవుడు అదే పలుకుతున్నాడు. మన ఇంటిలో ఆ మందసం పెట్టబడి ఉంటుందంటే పరిశుద్ధం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధం లేకపోతామో అక్కడ చూడండి అక్కడికక్కడే ఆ యొక్క మందసాన్ని ముట్టిన వెంటనే ఆయన పడి చచ్చాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనలో క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ఒక అంశం ఏమంటే హోలీనెస్ అనమాట. యూ కెన్ నాట్ వాక్ విత్ ద లార్డ్ అన్లెస్ యూ హ్యావ్ దట్ హోలీనెస్ విత్ ఇన్ యూ అనేది ఎంతో గొప్పగా చెప్పబడింది.
చెప్పబడింది. ఇంకా మరి ఒక సన్నివేశము అబ్రహాము సారా అవి మనకు తెలిసినదే. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ వాగ్దాన పుత్రుడు ఇసాక్, ఆయన ద్వారానే నీ వాగ్దానం నెరవేరుతుంది అంటున్నాడు. భూమి అందటి ఆశీర్వదిస్తానంటే సారమ్మ కొంతకాలం అయిన తర్వాత ఆమె తొందర పెట్టింది. ఇక్కడ చూస్తాము ఆదికాండం 16 అధ్యాయము 1-4 వరకు. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు ఆగరు అని ఐగిప్తురాలైన ఒక దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట విన్నాడనమాట. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో ఆయన కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన ఆగర్ను ఐగిప్తులోనికి తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహాముకి ఇచ్చెను. అతడు ఆమెతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయనను, కాబట్టి ఆమెకు సంతానం కలిగేదన్నమాట. కాబట్టి అప్పటి నుంచి ఆమె సారాయిను చిన్న చూపు చూడగలిగింది. చూడండి, ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో నిలక్కడగా ఉండి వాగ్దానం పొందుకోకుండా ఆమె ఆగారుతో వెళ్ళమని తనే ఒక కార్యాన్ని చేపట్టింది. అయితే ఆ ఇస్మావేలు సంతానం ఈ పొద్దుటికి వాళ్ళకు వైర్యం, క్రైస్తవులకు వాళ్ళకు వైరం కలిగింది. కనుక దేవుడు ఇచ్చే సమయం కోసము మనము వేచి ఉండాల. తొందరపాటు అనేది క్రైస్తవ జీవితంలో ఎంతగానో ప్రమాదకరంగా ఉంటున్నదని ఈ వాక్యాలన్నీ కూడా మనకు బోధిస్తుంది. గాడ్ విల్ గివ్ ఇన్ హిస్ టైమ్, షీ నీడ్స్ టు వెయిట్ ఫర్ ద ప్రామిస్. అయితే ఆమె వినలేదనమాట, సొంత ప్రయత్నాన్ని ఆమె పాటించినట్లు చూస్తాం. మరి ఇంకొక సన్నివేశాన్ని మనం చూస్తాము. అది యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతో గంభీరంగా ఎరిగో పట్టణాన్ని గెలుచుకొని వస్తున్నారు. అయితే 7 మార్లు వాళ్ళు మౌనం పాటించి 7వ రోజు స్తుతించినప్పుడు గోడలు కుప్పలుగా కూలినాయి. ఎదిగో పట్టణమంతా కూడా ఇజ్రాయేల్ సొంతమైంది. అయితే వాళ్ళు ఈ పట్టణం చాలా చిన్న పట్టణం, ఆ పట్టణాన్ని వాళ్ళు గెలవలేకపోయినారు. ఎందుకని? వాళ్ళందరూ కన్నీళ్లు కారుస్తున్నారు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. చూడండి యెహోషువ ఏమంటున్నాడు, ప్రభువా కనికరించుము, ఇజ్రాయేలులో తన శత్రువుల ఎదుట నిలువలేక వెనకకు తిరిగి నాకు నేను ఏమి చెప్పగలను? కనానీయులు ఇదిగో నివాసులు అందరూ కూడా దీన్ని విని మమ్ములను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకున్నట్లు తుడిసి వేసిన ఎడల ఘనమైన నీ నామము గురించి నువ్వు ఏమి చేయదవని ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రభా, నువ్వు కనాన్లోని మమ్మల్ని తీసుకొచ్చావు, ఎరిగో పట్టణాన్ని కూల్చేదానికి చేసావు, అన్ని చేసావు. అయితే ఇప్పుడు మేము వెనక తిరిగి వెళ్ళిపోతున్నాం. ఐగిప్తులో అక్కడ ఉండే వాళ్ళందరూ, కలాన్లో ఉండే వాళ్ళందరూ మా గురించి ఏమనుకుంటారు? అంతకంటేను నీ ఉన్నతమైన నామం గురించి వాళ్ళు ఏమనుకుంటారు ప్రభా అని అడుగుతున్నాడు. యెహోవాతో ఇట్లా యెహోషువతో ఇట్లా నేను నువ్వు లేచి ఇక్కడ ముఖము నేల మోపు, ఎందుకు నేల మీద మోపుచున్నావు, నువ్వు లెమ్మని అడుగుతున్నాడు. ఇజ్రాయేలులో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వాళ్ళు మీరి ఉన్నారు. నేను నిబంధన చేశాను, అయితే ఆ నిబంధన వాళ్ళు మీరి ఉన్నారు. ఏది అప్పుడు అడుగుతున్నాడు, చేసిన నిబంధనను వాళ్ళు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొందరు తీసుకొని బొంకి తన సామానంలో దాచి ఉన్నారు. చూడండి, శాపగ్రస్తమైన పట్టణం ఎరిగో పట్టణం, దాన్ని నువ్వు కాల్చినప్పుడు దేన్ని కూడా అందులో నుంచి ముట్టుకోద్దంటే కొన్ని మంచి మంచి వస్తువుల్ని తీసి పెట్టుకున్నాడు ఆగాననే ఒకడు. అయితే దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, శపితమైన దానిని కొన్ని తీసుకొని గుడారంలో దాచి ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకున్నా మీరు వారిని నిర్మూలం చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఎవరైతే ఈ పాపం చేశారో వాళ్ళని నీ నుంచి తీసివేయి, అప్పుడే నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే ఈజ్ అ గాడ్ హూ ఈస్ హోలీ గాడ్. అక్కడ నువ్వు శపింపబడిన దాన్ని తీసుకొచ్చాడు. ఏమేమి తీసుకొచ్చాడు చూడండి, ఆ దోపిడీ సొమ్ములో సీనారు పై వస్త్రము, 200 వెండి 50 తులముల ఎత్తుల బంగారు కమ్మిను తీసుకొచ్చాడు. ఎవరు? ఆమాన్. ఆకాన్ ఆయన తీసుకొని వచ్చి ఏం చేశాడంటే తన డేరా మధ్యలో, గుడారం మధ్యలో దాచిపెట్టాడు. కాబట్టి అందరిని విచారించినప్పుడు ఆయన బయట పెట్టి నేను ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినాను అని చెప్పినప్పుడు అందరు కూడా ఏకీగ్రీవంగా ఏం చేశారంటే ఆకాను కుటుంబం పిల్లలు అందరినీ కూడా ఆ యొక్క లోయలో నిలవబెట్టి రాళ్లతో కొట్టి
చంపివేసిన రాగానే యొక్క వంశము నశించిపోయింది. చూడండి, శపింపబడిన దాన్ని తీసుకురాకూడదు. మన గృహంలో శపింపబడినది ఏదైనా ఉంటున్నదా? ఇది ఒక్కసారి దేవునికి అయిష్టమైన విగ్రహాలే కానివ్వండి, విగ్రహాల అలవాటే కానివ్వండి, ఆయనకు అయిష్టమైన కార్యాలు అది ఏమైనా ఉంటే కూడా దేవుడు దాన్ని దూరపరిచి అంటున్నాడు. నువ్వు దూరపరిచిన ఎడల నా యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండదు అని అక్కడ యెహోషువతో పలుకుతున్నాడు. మొట్టమొదటిది అధికారంలో చూస్తే యెహోషువతో నేను నీకు తోడై ఉన్నాను, ఎవడు కూడా నేను జయింప చాలడు అన్నాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఆ శపింపబడిన దాన్ని తీసుకొని వచ్చారో వెంటనే దేవుడు వాళ్ళని గద్దించినట్లు మనం చూస్తాం. ఇంకా కడపటిగా ఒకే ఒక అంశం మనం చూసి ముగిస్తాము. అది జడ్జెస్ న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయము యెఫ్తా గురించి రాయబడింది. యెఫ్తా కూడా కొంచెం తొందరపాటు చేశాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నిశ్చయంగా అమ్మోనియలను గెలిచిన తర్వాత నా కనుల ఎదుట ఏదైతే నా ఇంటి నుండి వస్తాదో దాన్ని నీకు దహన బలిగా నేను అర్పిస్తాను ప్రభా అన్నాడు. ఆయనకు ఉండేది ఒకే ఒక కుమార్తె. అమ్మోనియలను గెలుచుకొని ఆయన తిరిగి వస్తున్నాడు. చూడండి, అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతిలో అమ్మోనియలను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనియల నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్లు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ట మగును, మరియు దగన బలిగా నేను దాన్ని అప్పగిస్తాను. చూడండి ఎంత తొందరపాటు. ఎవరు? ఆయనకు ఉండేది ఒకే ఒక కుమార్తె. అయితే నా ఇంటి ద్వారం నుండి ఏదైతే మొట్టమొదటిగా బయలు వస్తుందో దాన్ని నేను ఇస్తానని దేవునికి వాగ్దానం చేశాడు. మనం కూడా అనేక పర్యాయం తొందరపాటుతో ప్రభా అది చేస్తాను, ఇది చేస్తాను, మనం రొక్కపడి చేస్తాం కానీ దాన్ని చెలించలేకపోతున్నాం. అది మనకు శాపం అవుతుంది. కాబట్టి తొందరపాటుతో దేవుని సన్నిధానంలో మనము మాట్లాడకూడదు. చూడండి, యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొని వచ్చాను. ఆమె కాగా అతని మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని ఆయనకు లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తను బట్టలను చింపుకొని, అయ్యో నా కుమార్తె, నీవు నన్ను బగుగా కృంగతీసితివి, నువ్వు నన్ను తల్లడింపజేస్తివి అని ఆయన బాధపడుతున్నాడు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేనే అని ఆయన బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ మాట విని ఆమె లోబడుతుంది తండ్రికి. ఆ తండ్రి, యెహోవాకు మాట ఇచ్చితివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము, 2 నెలలు నాకు ఇమ్ము, నేను నా చెలికత్తెలు అందరు కూడా వెళ్ళి కొండ మీదకి మేము వెళ్ళి అక్కడ ఉండి కన్యాత్వం గురించి నేను ప్రలాభించేదను, అటు తర్వాత నన్ను దగన బలిగా అర్పించేదను అని సమర్పిస్తుంది. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి మన జీవితంలో. ఆ యొక్క కుమార్తె దేవుని బిడ్డ కనుక ఆమె ఏమనిందంటే, 2 నెలలు నాకు సమయము, అటు తర్వాత నేను నా యొక్క కన్యాత్వం గురించి నేను ప్రలాభిస్తాను దేవుని సన్నిధానంలో, నా పాపములను అన్ని కూడా ఒప్పుకొని నేను పరిశుద్ధంగా ఉండేటప్పుడు నన్ను దగన బలిగా అర్పించు నాయనా, నీ నోటి నుంచి వచ్చిన మాటను యెహోవా సన్నిధిలో నెరవేర్చు అని ఆ బిడ్డ ఒప్పుకుంటున్నది. చూడండి ఎంత గొప్పది. ఈ దినం ఎప్పుడు కూడా ఆ యొక్క దినం వచ్చిన వెంటనే యెఫ్తా కుమార్తె గురించి ఇజ్రాయెల్ ఈ దినం కూడా కన్నీళ్లు కారుస్తారని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఒక సహనము, అటువంటి ఓర్పు, అటువంటి ఒక కమిట్మెంట్, ఆ కవనెంట్ కీపింగ్ గుణం కూడా ఆయనలో ఉంటున్నది. కాబట్టి ఈ దినం వాక్యమైన ప్రతి ఒక్క దేవుని బిడ్డ మనం తొందరపాటు క్రైస్తవ జీవితంలో కలిగి ఉండకూడదు. సౌల్లాగా యాజకుని పనిని మన చేతిలో మనం తీసుకోకూడదు. మోషేలాగా కోపపడి బండను మాట్లాడమంటే బండను కొట్టినట్లు చూస్తాం. ఉజ్జా పరిశుద్ధమైన ఆ యొక్క మందసాన్ని ముట్టుకున్నాడు. ఆ రీతిగా మనం పరిశుద్ధం లేకుండా మన కుటుంబాల్లో మనము అపవిత్రంగా ఉండకూడదు. ఇంకా యెహోషువ గ్రంథంలో అయితే ఆకాను ఎలాగా నాయన నాశనకరమైన ఆ శపింపబడిన వస్తువును తీసుకొచ్చి గుడారంలో దాచాడు. ఆ రీతిగా మన గుడారంలో అపవిత్రం ఉంటున్నదా? ఒకసారి తేరి చూడాలా. కడపటిగా యెఫ్తా మాదిరి మనము నోటుకొచ్చిన ప్రహారము దేవునికి వాగ్దానం ఇవ్వకూడదు. భయంతో, భక్తితో ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఏది మనం చేయగలుగుతామో సమర్పించుకొని దేవుని ఎదుట భయభక్తులతో మనం నడవాలని దేవుడు మనల్ని అనేక ఉపమానాల్ని పెట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, అయా ఎంత గొప్ప దేవుడు ప్రభా. అయా నాయన,
తలముల వరకు నాయనా నీ కనికరం నీ కృప ఉంటున్నది అన్నావు ప్రభా. 3వ 4 తలముల వరకే నేను నిన్ను శిక్షిస్తాను అని సెలవిచ్చావు. గొప్ప దేవుడు ప్రభా. అయితే నీ కట్టడలు నాయనా నీ న్యాయ విధులను మేము కైగొనేటప్పుడు ప్రభా, భూమి ఆకాశంకి ఎంత ఎత్తైగా ఉంటున్నదో అంత రీతిగా ప్రభా నీ కృప మా ఎడలో ఉంటున్నది అని సెలవిస్తున్నావు ప్రభా. తూర్పుకు పడమటకు ఎంత దూరమో అంత దూరంగా మా పాపములను పారదోలుతావు ప్రభా. నీకు స్తోత్రం. ఈ దినం ప్రభా ఈ వాక్యం విన్నాం. నువ్వు పరిశుద్ధతను కోరే దేవుడు ప్రభా. అయా నువ్వు పెట్టిన ఆజ్ఞలను మేము నాయనా వినయ విధేయతో పాటించాలని నువ్వు ఆశపడిన దేవు ప్రభా. చేసిన మొక్కుబడి నువ్వు నెరవేర్చాలని ఎదురు చూస్తున్న దేవుడు ప్రభా. మా గృహాల్లో నాయనా శపింపబడిన వస్తువులు ఉండకుండా నాయనా మీరు చూచుకోండి. మా యొక్క అలవాట్లో అన్ని జనుల అలవాట్లు కలవకున్నా ప్రభా, అయా ఏర్పరిచిన జనాంగంగా నిలబడుటకు మమ్మల్ని ప్రత్యేకించమని అడుగుచున్నాం. అయా ఇదిగో ప్రభా నాయనా యెఫ్తా యొక్క కుమార్తె నా యొక్క కన్యత్వంను గురించి నేను ప్రలాపించుటకు నాకు సమయం ఇమ్మని అడిగింది. మేము కూడా మా హృదయంలో ప్రభా ప్రలాపించి మా యొక్క పాపాలని నీ సన్నిధానంలో ఒప్పుకొని పరిశుద్ధ జీవితానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకొని ప్రభా ఈ లోకంలో భయంతో భక్తితో నడుచుటకు సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే మీరు రోషం కలిగిన దేవుడు, నీతి న్యాయాన్ని ప్రభా అడిగే దేవుడు గనుక నాయనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. విత్తపడిన వాక్యాన్ని ప్రభా ప్రతి హృదయంలో ప్రభా స్పందించజేసి రాబోయే సమయంలో ప్రభా పరిశుద్ధంలో నుండి అధిక పరిశుద్ధంలోకి ఎదుగుటకు ప్రభా నీ రాకడలనైనా నీ 2వ రాకడలో ప్రభా ఎచ్చపడే గుంపులందరూ ఉండేలాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.